మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుని యొక్క సన్నిధిలో మనం నిన్నటి దినం మాట్లాడుకున్న మాటలు కొన్ని విషయాలు ఇంకా గుర్తు చేసుకుందాం. మార్తా గారి యొక్క జీవితంలో నుంచి మనకు నేర్పుతున్న పాఠాల్లో ఒకటి, మన జీవితాల్లో ఏం కావాలంటున్నాడు? సేవ గొప్పది, కానీ మనము ప్రభు యొక్క సన్నిధిలో ప్రభువుకు మనం మొదట ప్రాధాన్యత ఇవ్వాలి అని చెబుతూ ఉన్నాడు. రెండో, మన జీవితాలలో అధిక చింత మన జీవితాల్లో ఆనందాన్ని తగ్గిస్తుంది. మూడు, మన జీవితాల్లో సేవ పోలికలో మనం మన పరిచర్యలో మన జీవితాలను బట్టి ఒకరిని ఒకరిని టాలీ చేసుకోకుండా మనకిచ్చిన అవకాశం బట్టి, మనకిచ్చిన ఆ ధన్యతను బట్టి, మనకిచ్చిన ఆ యొక్క భారాన్ని బట్టి మనము దేవుని సన్నిధిలో ఆ యొక్క బాధ్యతను నెరవేర్చేవారిగా మార్చబడాలని చెబుతూ ఉన్నాం. 4, యేసు వారిని ఆ యొక్క వ్యక్తిని గర్దించటం కాదు, కానీ ఆమె జీవితంలో ఆ యొక్క స్థితిని బట్టి సరిచేయబడాలని దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. హెచ్చరికను మన జీవితాల్లో ఏం చేయబడాలంటే వినయముతో స్వీకరించి జీవితాన్ని మార్చుకునే స్థితిలోనికి రావాలని మాట్లాడారు. 5, మన జీవితాల్లో విశ్వాసంలో కూడా ప్రకటన చేయబడిన వారిగా మార్చబడాలని, అంటే మన పరిస్థితులను బట్టి యేసు వైపు విశ్వాసముతో ధైర్యంతో మన జీవితాలు నడిపించాలని చెబుతూ ఉన్నాడు. ఇదే మనం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఇంకా కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుందాం. ఇక్కడ ఈ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ తీసిన వారు ఉంటే త్వరగా యోహాను సువార్త 11వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందామండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. ఇక్కడ చాలు. ఇక్కడ ఉన్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క స్థితిని బట్టి ఒకరేమో దేవుని యొక్క సన్నిధిలో ఆమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, మరియా గారేమో ఉన్న స్థితిని బట్టి అక్కడ దేవుడిని వేడుకుంటున్నట్లుగా కనబడుతుంది. ఈ యొక్క మార్తా గారేమో అదొక క్రాంతురాలి, తన స్థితిని బట్టి ఆ నడిపించబడుతున్న స్థితిలో ఆయనని ఎదుర్కొన్నట్లుగా కనపడుతుంది. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆమె మాటలో ఆమె యొక్క స్థితిని బట్టి ధైర్యపరిచే స్థితిలోని లేనిది ఉంది. ఇక్కడ అంటున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క స్థితిని బట్టి ఒక మాట మాత్రం గుర్తు చేయగలుగుతాను. ఆ మాట ఏంటంటే, ఈ యొక్క మరియను చూడగా ఆయనకంట ఆయన హృదయంలో కూడా ఆ యొక్క స్థితిని బట్టి హృదయంలో నొచ్చుకున్నట్లుగా, అంటే బాధకరమైన స్థితికి వచ్చినట్లుగా ఆమె కనపడుతుంది. ఎందుకు ఇక్కడ ఈ జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటలో నేను ఆ యొక్క మత్తయి సువార్త ఆది కాండంలో జ్ఞాపకం చేసుకుంటే 6వ అధ్యాయంలో 5వ వచనంలో అక్కడ జ్ఞాపకం చేసుకుంటే వారి యొక్క చెడుతనాన్ని చూసి భూమి మీద వారి యొక్క జీవితాల్లో ఊహంచేవి కేవలం చెడ్డదని చూసి దేవుడు సంతాప పడుతున్నాడు అంటాడు. అట్లాగే ఇక్కడ కూడా వీరి యొక్క సందర్భంలో కూడా అదే స్థితిని కలిగి ఉన్నాడు దేవుడు. ఆ సందర్భంలో ఆ యొక్క సంతాపడుతున్నట్లుగా కనపడుతుంది. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడాలి అంటే, ఈ యొక్క అనుభవంలో దుఃఖంలో కూడా ప్రభువుని ఆశ్రయించే స్థితిలోనికి రావాలి. ఆ దుఃఖంలో కూడా ఆ యొక్క స్థితిని బట్టి ఆ ప్రభు యొద్ద వేడుకునే స్థితిలోనే ఉండాలి, కానీ ఇతర వాటి మీద మనసు పెట్టుకోకూడదు.
ఇక్కడ మార్త యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆమె యొక్క అనుభవం వేరుగా మార్చబడింది. ఈ యొక్క మరియ యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈ మరియ యొక్క జీవితంలో ఆ దుఃఖాన్ని చూసిన దేవుడు ఆ దుఃఖంలో ఆ యొక్క స్థితిని బట్టి ఆ దేవుని మీద ఆ యొక్క దేవునిని వేడుకుంటున్న స్థితిలో ఆమె యొక్క స్థితిని చూసినప్పుడు దేవుడే తన యొక్క స్థితిని బట్టి సంతాప పడుతున్నాడు అంటారు. అంతగా వేదనగా తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అంతగా కనపడుతున్నాడు. ఎందుకు ఈ సందర్భం ఏమిటంటే యేసు ప్రేమించిన యొక్క కుమారుడు, ఆ యొక్క యేసు ప్రేమించిన యొక్క లాజరు ఆ విధమైన స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే చనిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు వీరిద్దరూ దుఃఖాకంతులై ఉన్నారు. ఎవరు? ఈ యొక్క మార్త గారు, మరియ గారు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మరియ గారి యొక్క జీవితంలో ఏమో ఆ దేవుని సన్నిధిలో తన యొక్క స్థితిని బట్టి దుఃఖంలో కూడా ఆ దేవుని యొద్ద ఉన్నట్లుగా కనపడుతుంది. ఈమెమో ఈ యొక్క స్థితిని బట్టి ఆమె మాటలను ఆమె యొక్క జీవితంలో సందేహపడుతూ తన జీవితాన్ని నడిపించబడుతున్న స్థితిలో ఉంది. అయితే ఇక్కడ ఏం చేయబడాలంటే దుఃఖంలో కూడా ప్రభువుని ఆశ్రయించే స్థితిలోనికి రావాలి, కానీ ఇక లోకపరమైన వాటిలోనికి మన జీవితాలు వెంబడించకూడదు. మనిషి యొక్క జీవితం ఏం చేయబడుతుందంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధాకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు, ఏ పరిస్థితిలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్న పరిస్థితి. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క జీవితం మరి యొక్క జీవితాన్ని చూసినప్పుడే దేవునికి సంతాపపడే హృదయం ఆ విధమైన స్థితిని బట్టి హృదయంలో అంతగా నచ్చుకొని తన యొక్క స్థితిని బట్టి బాధకరంగా ఆయన కూడా కుమిలిపోయినట్లుగా కనపడుతుంది. 7 దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క స్థితిని బట్టి అక్కడ గొప్ప అద్భుతం ఏమిటంటే చనిపోయిన లాజరును మరలా లేపగలిగిన శక్తి ఉన్నది దేవుని యొక్క సన్నిధిలో. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అంతగా ఆ యొక్క వ్యక్తిని బ్రతికించుటకు కారణం ఏమిటి? ఆ దేవుని యొక్క మహిమ అక్కడ జరగాలి. అంతగా జ్ఞాపకం చేసుకుంటే ఆయనకి కబురు వచ్చింది, పలానా లాజర్ చనిపోయారు. ఆ లాజర్ చనిపోయిన స్థితిని బట్టి ఈయన ఎప్పటికి వెళ్ళాడు? దగ్గర దగ్గర 3 దినాలు అయిపోయిందంట. ఆ 3 దినాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఆయన్ని ఎక్కడ ఉంచారు? ఇప్పుడు సమాధిలో ఉంచారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుకి సాధ్యము కానిది ఏది లేదు. ఇప్పుడు ఆయన నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యపరచగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే మృతుల సైతం లేపగలిగిన శక్తి మన దేవునికి ఉంది. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే అసాధ్యపరచగలిగిన దేవుని ఎదుట మనం నమ్మిక కలిగి నడిపించబడాలి. ఆ యొక్క జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఉన్న అద్భుతం ఏమిటంటే వారి జీవితాల్లో మనిషికి అసాధ్యమే, కానీ మన దేవునికి సాధ్యం కలిగినది అది. మన జీవితాల్లో అనుకోవచ్చు మన యొక్క స్థితిని బట్టి ఏ స్థితిని బట్టి ఏ యొక్క స్థితిని బట్టి ఈ యొక్క స్థితిని బట్టి సాధ్యపరచబడదని మనం అనుకుంటున్న సమయంలో మనకు అనుకుంటున్న యొక్క సమస్య కానీ మనకు అనుకుంటున్న ఏదైనా పరిస్థితే కానీ మన దేవుడు అన్నిటినీ సాధ్యపరచగలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. 1 దుఃఖములో ప్రభువుని ఆశ్రయించాలి. 2 మన జీవితాల్లో సాధ్యపరచగలిగిన దేవుడి మీదట మన జీవితాల్లో ఒక నిరీక్షణతో కొనసాగించబడాలి. సాధ్యపరచగలిగిన దేవుడు మనకున్నాడు కనుక ప్రతి విషయంలో మనం సాధ్యపరచగలిగిన శక్తి మన దేవునికి ఉన్నది కనుక ఆయన మీద మనం ఆధారపడాలి. 3 మన జీవితాల్లో ఏం చేయాలంటే కుటుంబం అంతా ప్రభువుని యొక్క సేవ చేసే స్థితిలోనికి రావాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ ముగ్గురు వ్యక్తులు కనపడుతుంటారు. లాజరు, మార్త, మరియ గారు. వీరి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే యేసుని ఎంతగానో ప్రేమించిన వారు, యేసుని గౌరవించిన వారు, ఆ కుటుంబం అంతా దేవుని యొక్క సేవలో కనపడుతున్న వారిగా కనపడతారు. ఆ దేవుని యొక్క సేవను చేసే స్థితిలోనికి వచ్చినట్లుగా కనపడతారు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఇప్పుడు ఏం చేయబడాలంటే మన కుటుంబం అంతా దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చే వారిగా మార్చబడాలి. ఆ ప్రభువుని సేవ చేసే స్థితిలోనికి రావాలి. 3 మన జీవితాలలో ఇలాంటి స్థితిలో నడిపించబడాలి.
4 మన జీవితాల్లో ఏం చేయాలంటే సేవలో వినయముతో చేసే స్థితిలోనికి రావాలి. ఈ సేవలో మన జీవితాలు ఏం చేయబడాలంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే మార్త తన యొక్క సేవను నిశ్శబ్దంగా చేసిందిలే కానీ ఆ ప్రభు అయిన యేసు కోసం అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రభువు మహిమ కోసం సేవ చేయాలి. ఆమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆమె చేస్తున్న పనిలో ఆమె జీవితంలో ఒక వినయ భావం చేత నడిపించబడలేని పరిస్థితి ఉన్నది. అక్కడ ఏమంటున్నది, నీకు చింత లేదా, నీకు బాధ లేదా అని చెప్పి చెబుతున్న స్థితిలో ప్రభువును పిలుచుకుంది, కానీ ఆమె జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నది అంటే ఆమె యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే చేస్తున్న పనిలో ఏం చేయబడాలంటే సేవలో వినయముతో దేవుని ఎదుటికి మన జీవితాలు ఉండే స్థితిలోనికి రావాలి. కానీ మనము మన జీవితాలను బట్టి దేవునిని మనం కించపరిచే పరిస్థితికి, దైవజనులు మనం కించపరిచే పరిస్థితికి రాకూడదు. ఆ సేవ మనం చేసే స్థితిలో ప్రభు యొక్క ఆ యొక్క ప్రభు యొక్క మహిమార్థమే మనం సేవ చేయాలి. కానీ ఏదో మనిషి యొక్క జీవితంలో పేరు పొందుకోవాలనే స్థితిలోనే మనం చేయకూడదు. ఆమేన్, హల్లెలూయా. 4 మన జీవితాల్లో ఇలాంటి స్థితిలో సేవలో మనం వినయంతో కూడిన ఆ సేవలో మన జీవితాలు నడిపించబడాలి. ఆ పేరు కోసం కాదు, కానీ దేవుని యొక్క మహిమ కొరకు మనం ఆ సేవ చేసే స్థితిలోనికి రావాలి. 4, 5 మన జీవితాల్లో ఏం చేయబడాలంటే సేవ కంటే మన జీవితాల్లో ఆ యొక్క సేవించేవాడు మన ప్రభు అని, ఆయన గొప్పవాడని మనం గ్రహించిన వారిగా మార్చబడాలి. అంటే ఇప్పుడు సేవ చేస్తున్న సేవకంటే అక్కడ సేవించేవారు, మనం సేవించబడి ఆ ప్రభువుని మనం వేడుకోవాలి. కానీ ఇక్కడ సేవ చేస్తున్న సేవకులు అంటే వారికి చూపించవలసిన గౌరవం చూపిస్తూ, ముఖ్యమైనది ఎవరికంటే సేవించే ప్రభువు ఒకడున్నాడని గ్రహించాలి. ఆయనకి మన జీవితాల్లో గొప్ప ధన్యతను, ఆ గొప్ప భాగ్యమును మనకిచ్చిన దాన్ని బట్టి ఆయన సన్నిధిని మనం నిర్లక్ష్యపరచకుండా ఆయనను మనం మన జీవితాల్లో ఘనపరిచే స్థితిలోనికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. అలాంటి స్థితిలోనికి రావాలి. అంటే ఇక్కడ సేవ కంటే అంటే సేవించబడే దేవుడే గొప్ప అని మన జీవితాల్లో మనం ఆ స్థితిని బట్టి మనం తెలుసుకున్న వారిగా మార్చబడాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు మనం ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆ దేవునికి మొదటి స్థానం మనం ఇచ్చే స్థితిలోనికి రావాలి. ముందుగా మన జీవితాలు ఇలాంటి స్థితిలోనికి వచ్చినప్పుడు దేవుడు మన పట్ల చేయవలసిన ప్రతి కార్యాలను దేవుడు సఫలపరచగలిగిన దేవుడు. ఇంత భాగ్యాన్ని మనకిచ్చిన దేవునికి ఎలాంటి స్థితిలో ఉన్నామంటే ఈ యొక్క ఉదయకాలం మనం దేవుని సన్నిధిలో ఇలాగ వేడుకుంటూ మనం మన జీవితాలను బట్టి, మన యొక్క పనులు, మన యొక్క ఉద్యోగాలను బట్టి, మన యొక్క కలుగుతున్న ఏ పనిని బట్టి అయినను ముందుగా మనం కొనసాగించడానికి ముందుగా మొదటిగా మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి సేవించి తర్వాత మనం మన జీవితాల్లో ఏదైనా సేవ కానీ ఏదైనా మనం మన జీవితాల్లో చేస్తున్న ఉద్యోగాలు కానీ వాటికి మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. ఆ యొక్క స్థితిని బట్టి వాటికి ప్రాధాన్యత తర్వాత ఇవ్వాలి. మొదటి స్థానం మాత్రం ఆ ప్రభువుకు ఉన్నాడని సేవించే దేవునికి మనం ఏడుకునే స్థితిలోనికి రావాలి. ఆ దేవుని మహింపరిచే స్థితిలోనికి రావాలి. ఆ దేవుని మనం ఘనపరిచే స్థితిలోనికి రావాలి. అలాంటి జీవితంలో మన జీవితాలు నడిపించబడాలి. మరలా ఒకసారి గుర్తు చేసుకుంటే మన జీవితాల్లో ఏం చేయబడాలంటే దుఃఖంలో కూడా ప్రభువుని ఆశ్రయించే వారిగా మార్చబడాలి. 2, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని మనం గ్రహించే స్థితిలోనికి రావాలి. 3, మన జీవితాలలో కుటుంబము అంతా ప్రభువుకి సేవ చేసే స్థితిలోనికి రావాలి. ఆ ప్రభువుని గౌరవించే స్థితిలోనికి రావాలి. ఆ సేవ వినయముతో మన జీవితాలలో ఏ స్థితిలో ఉండాలంటే ఆ ప్రభు మహిమ కొరకు మనం చేసే స్థితిలోనికి రావాలి. అలాగే సేవ కంటే సేవించే ప్రభువు గొప్పవాడని మనం గ్రహించే ఆ యొక్క ప్రభువుని మొదట యొక్క స్థానాన్ని మనం ఇచ్చేవారుగా మార్చబడాలి. అలాంటి జీవితంలోనికి మనం వచ్చినట్లుగా మన యొక్క స్థితిని బట్టి గుర్తు చేసుకుందాం. ఇక్కడ ఈ మార్త గారి యొక్క అనుభవంలో ఆమె జీవితంలో చేసిన దాన్ని బట్టి కొన్ని విషయాల్లో ఆమె యొక్క స్థితిని బట్టి హెచ్చరికలు పొందుకున్న పరిస్థితి, కానీ దేవుని యొక్క మహిమ కొరకు కొన్ని చేసినట్లుగా కనపడుతుంది. ప్రత్యేకంగా ఈమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక సేవకుని చేర్చుకున్నట్లుగా,
సేవకుని చేర్చుకున్నామా, ఆ విధమైన స్థితిలో దేవుని సన్నిధిలో ఆ ప్రత్యేకమైన స్థితిలో ఆ యొక్క మరియ గారు అక్కడ కూర్చున్నట్లుగా కనపడుతుంటే ఈమె జీవితంలో ఈ విధమైన స్థితిలో నడిపించబడదు. కనుక మనకి మన జీవితాలలో ఏం చేయబడాలంటే సేవ గొప్పది, కానీ ప్రభు సన్నిధిని మొదట మనం ప్రాధాన్యత ఇచ్చే స్థితిలోనికి రావాలి. అధిక చింత మన జీవితాల్లో ఆత్మీయత స్థితిలోంచి ఆ యొక్క ఆనందాన్ని తగ్గిస్తుంది అని చెబుతుంది. కనుక మన జీవితాల్లో ఆత్మీయత స్థితిలో మన జీవితాలను కాపాడుకోవాలి. అలాగే మన యొక్క స్థితిని బట్టి సేవలో ఎవరిని పోలికగా చూసుకోకూడదు. ఎవరి మీద మన జీవితాలను బట్టి వారిని చూసి వీరిని చూసి మన జీవితాల్లో అలాంటి స్థితిలోనికి రాకూడదు. కానీ మనం ప్రభువును చూసి ప్రభువు పోలికగా మన జీవితాలు నడిపించబడే స్థితిలోనికి రావాలి. మనం మనకిచ్చిన దాన్ని బట్టి, మనకిచ్చిన ప్రాధాన్యత బట్టి, మనకిచ్చిన యొక్క బాధ్యతను మనం నెరవేర్చే స్థితిలోనికి రావాలి. కానీ బాధ్యతను మనం నిర్లక్ష్యపరుచుకునేవారుగా మార్చబడకూడదు. మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి దేవుని ఎదుట మనము అనేక స్థితిని బట్టి ఆ దేవుడు మనకిచ్చిన ఈ యొక్క సామర్థ్యత, దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఏదైనా పాట పాడేవారము, లేక వాక్యం చెప్పేవారము, లేక మన జీవితంలో ప్రార్థించేవారము, దేనిని మనం దానికి మనకిచ్చిన స్థితిని బట్టి మన బాధ్యతను నెరవేర్చేవారిగా మార్చబడదుము గాక. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకరుడ మహోన్నతురానికి స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత, మీ కృప చేత నా తండ్రి అయ్యా, నిన్నటి దినం నుంచి నా తండ్రి ఇంతవరకు మీరు మాట్లాడిన మాటలు బట్టిన స్తోత్రాలు తండ్రి. కృపావాచులతో నా తండ్రి ఈ దినం మాతో మాట్లాడిన మాటలు బట్టిన స్తోత్రాలు. అయా, దుఃఖంలో కూడా నా తండ్రి నిన్ను ఆశ్రయించే వరకు మేము మార్చబడినట్లుగా కృప చూపించి సహాయం చేయండి. అయ్యా నా తండ్రి, అలాగే నా తండ్రి నీకు అసాధ్యం అనేది ఏది లేని గ్రహించి నీ పట్ల మా జీవితాల్లో నా తండ్రి గొప్ప అద్భుతంగా నా తండ్రి ఈ లోకంలో మనుషులకు సాధ్యం కలగదని అయ్యా నా తండ్రి అనేక మంది దీని నుంచి నిన్ను విడిపించలేరని చెప్పొచ్చు. కానీ అయా, నీవు మా జీవితాల్లో నా తండ్రి సాధ్యపరచగలిగిన దేవుడు నీవే అని మేము గ్రహించినట్లుగా మా యొక్క స్థితిని బట్టి గుర్తు చేసుకునే కృపను మాకు దయచేయండి. అలా నా తండ్రి మా జీవితాల్లో మా కుటుంబాలన్నిటినీ నా తండ్రి నీ సన్నిధిలో సేవ చేసే స్థితిలోనికి వచ్చే కృపను మాకు దయచేయండి. అయా, నీ సన్నిధిలో మీ కుటుంబం అంతా నిన్ను గౌరవించేవారుగా, అయా నీ సన్నిధిని మేము నిర్లక్ష్యపరచకుండా నీ సేవ అనుభవాన్ని ప్రతి ఒక్కరు కుటుంబాలుగా అయా నా తను నేర్చుకునే కృపను మాకు దయచేయండి. అలా నా తండ్రి సేవలో నా తండ్రి వినయ భావం చేత నింపబడినట్లుగా, అయా సేవలో నా తండ్రి పేరు కాదు కానీ అయ్యా నా తండ్రి మా జీవితాల్లో నా తండ్రి అయ్యా నీ మహిమార్థమై జరిగించినట్లుగా సహాయం చేయండి. అలా నా తండ్రి సేవ కంటే నా తండ్రి ముఖ్యమైనది సేవించేవారు నా తండ్రి సేవించిన ప్రభువు గొప్పవాడని మేము గ్రహించినట్లుగా, అయ్యా మీరు గొప్పవారని మేము గ్రహించి నీ మహిమార్థమై నిన్ను గణపరిచేవారుగా మార్చబడి మా జీవితాలను సరిచేసుకుంటూ నిత్యం నీ యందు భయభక్తులతో నడిపించబడే కృపను మాకు దయచేస్తూ ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.